వరిని ఎక్కువగా పండించేటందుకు వద్దని మేము చెప్పట్లేదు. నీరు బాగుండి అన్ని అనుకూలంగా ఉన్నాయి, మాకు అక్కడ వరి తప్ప ఇంక ఏది రాదనుకుంటే వరి వేసుకోండి. ఆ వరిలో కూడా తక్కువ నీటితో పండించే వరి పద్ధతులు ఉన్నాయి, రకాలు ఉన్నాయి, మంచిగా వాటిని కూడా మీరు పాటించి వరి చేసుకోండి. కానీ మనం ఏం చేస్తున్నాము, నీరు కొరత ఉన్న దగ్గర ఆడక్కడ వరి పంటకే పనికిరాని భూమిని మనము దాన్ని మడులు కట్టి దమ్ము చేసి వరి పంట వేసుకోవడం వల్ల నీరు ఎక్కువ వృధా అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆ దిగుబడి వచ్చిందని ఇప్పుడు మనం గమనించినట్లయితే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మనకు మార్కెట్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒకప్పుడు అంటే మనము వరి పంట మనం తినడానికి ఇంటి సభ్యుల కొరకు అనేది ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. మనము పండించింది ఇప్పుడు మన గోడాంలో ఉంది కూడా దాదాపు నిన్న మొన్న న్యూస్ పేపర్లో కూడా చూసినాము, 2 సంవత్సరాల వరకు కూడా మనకు సరిపోతుంది. అందుకని చెప్పేసి మనం ఏం పండించకుండా ఉండకూడదు, పండించాలి, లాభాలు తీసుకోవాలి. మనము నేలకు వాతావరణానికి మనం పెట్టుబడి పెట్టిన దానికి అన్నిటిని కూడా మొదట చూసుకొని ₹1 పెడితే ఇంకొక రూపాయి లాభం వస్తుందనే పంటలు వేసుకుంటేనే ముందుకు పోతాం. ఇప్పుడు మనకు అసలు నీటి కొరత ఉంది, పడితే పడదని కూడా ఇప్పుడు కొద్దిగా సందిగ్ధం ఉంది. కాబట్టి మనం ఉన్న ఎక్కడో అక్కడ బావులలో ఎక్కడో ఉన్న నీటిని వరేస్తే ఏమవుతుంది, నీరు ఉన్నది కూడా మనము వృధా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ నీరుని ఇంకొక ఏదైనా ఆరుతడి పంట వేస్తే విస్తీర్ణం పెరుగుతుంది. 1 ఎకరం వరి పంటకు బదులు మనకు 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు మొక్కజొన్న కానీ, పెసర, మినుము, వేరుశెనగ కానీ పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కొంచెము ఈ రైతు మిత్ర సంఘాలు కానీ, మన వ్యవసాయ శాఖ వాళ్ళు కానీ రైతులకు ఆల్రెడీ కొంత అవగాహన మేమైతే మే మాసంలో అయితే ఇవి చేసినాము. ఇంకా చాలా మట్టుకు అవగాహన ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంకా వేరే సమస్యలు ఉంటాయి, మార్కెటింగ్ ఉండదు, లేకపోతే అది నేను ఒక్కరిని వేస్తే ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా కూడా ఈసారి అన్ని వాళ్ళే విత్తనం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, 6 పంటల వైపు రైతులను మళ్లించడం. కాబట్టి రైతులు వీటన్నిటిని కూడా కొద్దిగా మనసులు ఆలోచించుకొని ముందుకు పోవాలి.